అండి చూసారు కదా ఇప్పుడే మనం చూసిన వీడియోలో దాన్ని మనం పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటామండి. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ క్వైట్ ఉమెన్లో ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. అంటే ఈ రోజుల్లో వర్కింగ్ ఉమెన్ ఎక్కువైపోయారు. ఇది వరకు అట్లాంటి సపోర్ట్ ఇంటి దగ్గర నుంచి తక్కువైంది. అంటే ఇప్పుడు ఓన్లీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి కదండి, దాని రీజన్ వల్ల. సో ఇది కంప్లీట్లీ నార్మల్, ఇది అబ్నార్మల్ అనుకోవద్దు మీరు. ఇట్లాంటి కండిషన్లో యూ నీడ్ టు టేక్ సర్టెన్ స్టెప్స్ ఇన్ ఆర్డర్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అది మదర్స్ వాళ్ళకి వాళ్ళే హెల్ప్ చేసుకోవాలి కండిషన్లో. లేదు అన్న కండిషన్లో ఖచ్చితంగా మీరు ఎక్స్టర్నల్ హెల్ప్స్ లైక్ మీరు మీ పార్ట్నర్కి చెప్పడము, లేదంటే ఏదైనా ఎక్స్ట్రాగా మదర్ ఇన్ లాస్ ఫాదర్ ఇన్ లా నుంచి కానీ, పేరెంట్స్ నుంచి కానీ, లేకపోతే ఏదైనా నాన్న నుంచి కానీ హెల్ప్ తీసుకోవడం బేబీని మేనేజ్ చేయడానికి. అన్నీ మనమే మేనేజ్ చేసుకోవాలి అనుకోవడంలో ఇంకా ఎక్స్ట్రా స్ట్రెస్ పెరిగిపోతుంది మీకు. సో ఇవన్నీ ఫాలో అయ్యి అండ్ ఫస్ట్ థింగ్ మీకు టైం ఇచ్చుకొని కొంచెం మనం ఫుడ్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ అండ్ ఎక్స్టర్నల్గా బయటికి వెళ్ళడం కానీ ఇవన్నీ చేయడం వల్ల మీకు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ నుంచి బయటపడతారు. స్టిల్ ఇవన్నీ చేసినా కూడా లేదు ఇంకా తగ్గట్లేదు, ఇంకా వీఆర్ ఫీలింగ్ ద సేమ్ స్ట్రెస్ అన్న కండిషన్లో డెఫినెట్లీ యూ నీడ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ గైనకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్. థ్యాంక్ యూ.